అందరికీ నమస్కారం అబ్బా. ఈ తొలి సినిమా రివ్యూ కొంచెం లేట్ అయింది. ఏంటంటే మొన్న ఈ సినిమా వచ్చిన దినం నేను ఓక్లహోమా పోయింటి. ఆడికి పుష్ప ఏంటంటే ఇది ఎర్రచందనం పంపిస్తున్నా మీ ఊరికి, లోడ్ తీసుకపో తొడకపో అంటే నేను మా స్నేహితులు ఇద్దరు కలిసి రాత్రి మా ఊరి నుంచి ఓక్లహోమా పోయాము. మళ్ళీ ఆడ నుంచి ఫీనిక్స్లో ఎంత మీకు వీడియోలో చూపించిల్లా. ఇంకా అదే ఇంకా అట్లా ఇట్లా చూసుకుంటే నేను మామూలుగా బుధవారం వచ్చేసి ఉండాల. పుష్ప టికెట్ కూడా తీసుకుంటా నేను కొనుక్కోబెట్టుకొని రెడీగా ఉన్నాం. ఫస్ట్ తొలి షో చూద్దామని మనం. శ్రీవల్లి వీళ్ళందరూ నువ్వు రావాలి స్వామి, తప్పకుండా రావాలి స్వామి సినిమాకి అంటే, సరే సరే అమ్మే అట్నే వస్తాను అని చెప్పి అన్నాను. ఈడ ఈ లోడ్ వేసుకుని వెళ్తే ఎర్రచందనం లోడు ఈ పోలీసులు తప్పించుకుంటే వెళ్ళాలా అమెరికాలో. పుష్ప అయితే చెన్నై అట్లా తీసుకెళ్తాడు, చెన్నై నుంచి చైనాకి జపాన్కి. నేను ఇటు అమెరికా నుంచి జపాన్ పంపిద్దామని చెప్పి అనుకుని వెళ్తా ఈ పోలీసులు పట్టుకుంటే తిరుగుతూ ఉంటే మేము అట్లా నీళ్ళల్లో రాళ్ళల్లో ఇసుకల్లో అట్లా ఇటు అంతా తీసుకుని ఫీనిక్స్ పోయినాం. ఫీనిక్స్ పోయి ఇంకా ఆడ మళ్ళీ లోడుకి ఇబ్బంది నానా కథ కాదు, ఏదేదో ఇబ్బందులు వచ్చినాయి నా సౌరంగా. సో ఇంక మేము బుధవారం రాలేకపోయా, ఇంకా ఆదివారం ఇంటికి వచ్చేసరికి ఆదివారం అయిపూడిసిందే. ఇంకా ఏమంటే ఆదివారం అప్పుడు చూసా సినిమా. ఏది బుధవారం నుంచి సినిమా రిలీజ్ అయితే పాపం పుష్ప కూడా ఫోన్ చేసి, ఏందినా ఇట్లా చేసావు నువ్వు, నా సినిమా నువ్వు తొలితో చూస్తావు అనుకుంటే ఇట్లా చేసినావు, నీ కోసం ఎన్ని చూసాను నాన్న నేను కోసం అన్నాడు. సరే ఏముందిరా మనం టైం నీకు తెలుసు కదా, ఎరసద నీకు లోడ్ ఎట్టో మన సిండికేట్లో ఏమన్నా తేడాలు వస్తాయని చెప్పి నేను లోడ్ తీసుకోవడం లోడ్ తీసుకుని లోడ్ మీద ఉన్నాను. నేను ఈ సినిమా చూడడానికి వీలవలేదు. ఇదిగో నిన్ననే మీ ఉదయంతో పాటు ఇద్దరం కలిసి పోయినావు సినిమాకి రాత్రి, శివరాత్రి షో. ఏం ఉండదురా నాయన సినిమా, బలి చేసినవరా ఒరే పుష్ప, బాగా చేసావురా నువ్వు. ఫస్ట్ మొదటి సినిమా కంటే నాకు ఈ సినిమా బాగా నచ్చింది. ఎందుకంటే మా సినిమాతో మనం ఆల్రెడీ నీ కథ ఏమి తెలుసు మనకి. ఈసారి జపాన్ కూడా చేసి వాళ్ళని కూడా తుక్కు లేపి కొట్టినవారు ఊరి స్వామి. మా ఊర్లో కాళహస్తిలో అయితే అబ్బాబా అసలు భలే కొట్టాడు మనోడు, జపాన్ వెళ్ళి కొట్టాడని చెప్పి భలే పండగ చేసుకున్నారు. మన గంగమ్మ జాతర కాళహస్తి కూడా కొంచెం 3 నెలల ముందే వచ్చేసింది, అట్లా చేసుకున్నారు. ఇక మన గంగమ్మ జాతర అంటే తిరుపతి కాళహస్తి వాళ్ళకే తెలుసు. ఇప్పుడేమిటి మొత్తం ఆంధ్ర తెలంగాణ మొత్తం తెలిసిపోయిలా గంగమ్మ జాతర. బీహార్ మనలో కేరళ వాళ్ళు కూడా అంటారు గంగమ్మ జాతర మనం కూడా చేసుకోవాలని. ఈసారి తిరుపతికి మొత్తం ఇండియా నుంచి అందరూ వచ్చేస్తారు అనుకుంటా గంగమ్మ జాతర చేసుకుందామని చెప్పి. అట్నే ఓయమ్మ ఆ పిల్ల కూడా శ్రీవల్లి కూడా బలి చేసిందిరా. మీ ఇద్దరు పెళ్ళి అయిపోయి బాగా క్లోజ్ అయిపోయినారు, కెమిస్ట్రీ కూడా బాగుంది, బాగా అనిపించింది నాకు. మళ్ళీ పాప శ్రీలీల కూడా బాబా స్ప్రింగ్ లాగా ఏం చేసింది. ఏ సమంత పాపం మిస్ అయిపోయింది ఈ సినిమా అనుకున్నా, కానీ శ్రీలీల బాగా చేసింది. ఇంకా అంటే కొంచెం మంచి డాన్సర్ కదా. మొన్నే బాలకృష్ణ షోలో కూడా చూసిన ఈ పాప వీణ కూడా వాయిస్తుందిరా, మంచి డాన్సరు. మళ్ళీ ఎంబీబీఎస్ వీణ. ఓయమ్మ ఈ పిల్ల టాలెంట్ కాదు నా సారుగా భలే ఉంది. సో అది మొత్తానికి మన పిల్లకాయలకు కూడా సినిమా గురించి కూడా చెప్పాలి కదా. పుష్ప 1 చూసాం మనము, 2 కూడా ఇట్టే సిండికేటు, ఎర్రచందనం, పోలీసులతో ఫైటింగ్లు, బాబా భలే లెక్కలు. అంటే వీళ్ళంతా ఒక ఎత్తు పోలీసులు ఏదేదో తెలివితేటలు అనుకుంటే వీళ్ళకు పై ఎత్తేస్తాడు మన పుష్ప. మన తిరుపతి అంటే ఏమనుకుంటున్నా నా ఆస్థానిక ఫ్లవర్ అనుకుంటువా, వైల్డ్ ఫైర్ కూడా కాదు, వైల్డ్ ఫైర్. బాబా చిన్న సిటక కాదు, భలే ఉంది. అంటే నాకు బాగా నచ్చింది.
ఏదంటే ఈ ఈ లారీలో వెళ్తూ ఉండే ఈ రివ్యూలో చూస్తూ ఉండేవాడిని, ఈ సినిమా ఎట్టుంది ఎట్టుందని చెప్పి. అందరూ ఏదంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉందినా, సెకండ్ హాఫ్ భలే ఉంది, క్లైమాక్స్ అయితే సితగొట్టేసాడు, సింహాద్రి లాగుందని చెప్పేసారు. ఓయమ్మ నాకైతే టెన్షన్, ఓ సమయం నేను ఎప్పుడు చూస్తారా ఈ సినిమా అనుకుంటా ఉండేవాడిని. తర్వాత ఈ నిన్న చూశాక నాకు ఫస్ట్ హాఫ్ కూడా బాగానే అనిపించింది, అంటే స్లో ఏమనిపిలా. నేను కొంచెం స్లోనే కదా, దాంతోపాటు స్లోగానే వెళ్తుండే. ఇక మనకేం తొందర ఉందా, రాత్రి సెకండ్ షో అయిపోయా, సరే ఇంకా స్కూల్ లేదు ఏమీ లేదు, నిదానంగా చూసి బాగా అనిపించింది. అంటే స్టోరీ నిదానంగా, అంటే ఆల్రెడీ మనకు తెలిసిపోయిలా కథ. ఆ కథ ఏంటంటే నిదానంగా వెళ్తూ ఉండింది. వీళ్ళిద్దరు మంచి మంచి పాటలు, ఫీలింగ్స్, అబ్బాబ్బాబ్బా ఫీలింగ్. నేను మాల్లో ఉన్నాను కాబట్టి టెంప్ట్ అవ్వకుండా చూసినాను సినిమాని. ఫీలింగ్స్ పాట కూడా బాగుంది, ఈ పాప కూడా బాగా చేసింది, మీరిద్దరు కూడా బాగానే చేశారు. నువ్వు కూడా నాకు మామూలుగా ఈ అల్లు అర్జున్ గారు అంటే పెద్ద నచ్చేది కాదు ఇప్పుడు. ఈడు పెద్ద జులాయి పిల్లి పిత్తరే క్యాండిడేటు, వీళ్ళ మామయ్య పేరు చెప్పుకొని ఈడు వచ్చాడు అని ఇండస్ట్రీలో అని చెప్పి ఇప్పుడు అంతా అదే కదా గొడవ. కాకపోతే ఒరే నువ్వు మామ కంటే అంటే మామ కంటే బాగా చేసావు చెప్పలేదు, మామకి పేరు నిలబెట్టు, అది బాగా చేసావు. క్లైమాక్స్ సీన్లు కానీ, ఆ ఏడుపులు కానీ, గంగమ్మ ఫైట్లు అయితే బాబా అనిపించిల్లా. మా ఆవిడ కూడా అంటుంది, ఓయమ్మ అంతా మీ ఊరి సినిమాని తీసారు, గంగమ్మ జాతర తీసారని చెప్పి. మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు రాపూర్ నుంచే సెలవులు, ఎండాకాలం సెలవులకి కాళహస్తి వెళ్ళేవాళ్ళం. ఆడ కాళహస్తిలో ఇంకా గంగమ్మ జాతర అంటే భలే ఉండేది. బాబా ఊర్లో జాతరలు అంటే తెలుసు కదా. ఇంక గంగమ్మ జాతర ఏంటంటే ప్రతి ఒక్కరు ఊర్లో వాళ్ళందరూ పిల్లకాయలందరూ వేషాలు వేసుకునేవాళ్ళు, వేషాలు వేసుకోవడం, డ్యాన్సులు వేసుకుంటే వెళ్తూ ఉండడం, ఆ ఊరేగింపులు ఇవన్నీ ఉండేవి, భలే ఉండేవి. ఇక తిరుపతిలో కూడా మహావీరు థియేటర్ కాడ ఉండేది గంగమ్మ గుడి, అక్కడ కూడా జాతరలు బాగా చేస్తారు. మేమంతా ఫోటోలు అదే చిన్నప్పుడు చూసిన వాళ్ళం. మళ్ళీ చాలా దినాలు అయ్యాక మళ్ళీ మన ఊరు జాతర చూసాం. ఇంకోటి ఏంటంటే సినిమా అంతా మన భాషే కదా, కాళహస్తి భాష. నాకు కూడా అప్పటి నుంచి ఇక కాళహస్తి భాషే మాట్లాడతాను ఇంట్లో కూడా. ఏమిటంటే చిన్నప్పుడు మనకి నామిని సినప్ప కథలు అని చెప్పి రాశాడు. అప్పుడు మొదటిసారి మన కాళహస్తి భాష ఇట్లా పేపర్లో రావడం. అబ్బాబ్బో బలి రాశాడు కథలు మన భాష, మన యాసని చదువుకుంటా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఈ తూరి సినిమా కూడా సినిమా మన భాష, పుష్ప 1, పుష్ప 2 మొత్తం మన భాషలో వచ్చేసరికి అబ్బాబ్బా భలే కుశాలంగా ఉండేలా. మొత్తానికి అది సినిమా కూడా నాకు బయట పాటలు పెద్ద ఎక్కలా. కాకపోతే ఇప్పుడు రీల్స్లో ఏ పాట చూసినా ఏ పాటలు, ఓయమ్మ మళ్ళీ సినిమా చూస్తే ఓయమ్మ ఈ పాటలు, ఈ రీళ్ళప్పుడు పాటలు ఇవన్నీ పుష్ప నుంచే వచ్చాయని చెప్పి బాగా ఈసారి బాగానే ఉన్నాయి. బట్ డ్యాన్సులు కూడా అబ్బాబు సంపేసులా, బాగా సింపుల్ డ్యాన్సులు. కాకపోతే నాకు ఫైటింగ్ పెద్ద నచ్చవు, కానీ ఈ సినిమాలో ఆ ఫైటింగ్, ఆ ఎమోషన్ అంతా మన డైరెక్టర్ సుకుమార్ భలే మిక్స్ చేసాడు. అంటే కొడుతుంటే నా ఎరగొట్టు అని చెప్పి మనం కూడా ఎగరతా ఉండేవాళ్ళు సీట్లో వచ్చి, అట్లా కొట్టుసామని చెప్పి. గంగమ్మ ఇది కానీ ఫైనల్లో హెలికాప్టర్ నుంచి కింద దిగడం, బాబా ఏమి ఫైట్. అప్పుడు కూడా కొరికి చంపేస్తాడు, గొరిల్లా చంపేసినట్టు కొరికి చంపేయడం. సినిమా ఓవరాల్గా బాగుంది. అంటే అదే ఫస్ట్ హాఫ్లో ఏంటంటే సీక్రెట్ నుంచి వచ్చాయి కదా, స్టోరీని ఎస్టాబ్లిష్ చేస్తూ ఉండి వాళ్ళ నడిపించడం బాగానే ఉంది. మళ్ళీ అసలు పుష్ప 1, 2కి రెండింటికి మొదటి నుంచి మనోడు బాధపడతావు, ఆ ఇంటి పేరు నిలబెట్టుకోవడం లేదా అనేది అది ఇంకా అసలు అది అప్పుడు హ్యాపీస్. శుభం కార్డు కూడా బాగా అనిపించింది. ఓవరాల్గా మంచి సినిమా, బాగా అనిపించింది. పాటలు అంటే ఎమోషను, ఆ సినిమాలు. అల్లు అర్జున్ కూడా నటుడుగా బాగా ఎదిగినట్టే నా అవసరంగా. అంటే సరే ఈ ఎలక్షన్లో గొడవల్లో పవన్ కళ్యాణ్కి ఎదురెళ్ళాడు, ఆ గొడవ ఇంటి గొడవ అటు వదిలేస్తే బాబా యాక్టింగ్ మాత్రం సెత్కేసేసాడు సుకుమారు. వీళ్ళిద్దరు నిజంగానే బాగా పాపం మంచి కాంబినేషన్. ఈ మన జనసైనికులు మెగా ఫ్యామిలీ కూడా సర్దుకుపోయి వాడి దగ్గరికి, మన పిల్లాడే కదా ఇంట్లో పిల్లాడు,
మనోడు పైకొచ్చాడంటే మీకే కదా వెళ్ళి పై పట్టుకురా అండి ఇంటికి పిలిచి పులిహోర లేకపోతే పెరుగన్నం మంచి కోడి కోసి వంట చేసి వేటేసి నాసనగా ముక్కల కూర ఏమైనా చేసి తినిపిస్తే కదా పిల్లకాయని మన ఇంట్లో పిల్లకాయని ఈ నాగబాబుకి కూడా చెప్పండి ఊరికే తుత్తు అంటూ ఉంటాడు. సో ఓవరాల్గా అది నేను కూడా అనుకున్నాను మొదట ఓయమ్మ వీళ్ళు మెగా ఫ్యామిలీ ఈ సినిమా ఫ్లాప్ అయితే నాయన వీళ్ళు పండగ చేసుకుంటారు అవుట్లన్నీ కాల్చుకుంటారు అది ఇది అనుకున్నా కానీ హిట్ అయింది. సో ఇప్పుడంతా వీళ్ళు కూడా దగ్గరికి కలిసిపోయి కాంప్రమైజ్ అయిపోయి మన ఫ్యామిలీ గౌరవాన్ని కూడా నిలిపిస్తారని చెప్పి మన అభిమానులు ఫ్యామిలీ గౌరవాన్ని కూడా నిలిపిస్తారని చెప్పి అనుకుంటా ఉన్నాను. అది మన ఒక జాతీయ నటుడు మళ్ళీ రెండోసారి పుష్పలో నటించి ఆ అవార్డుకి కూడా గర్వకారణం అనిపించు నువ్వు బాగా చేసావురా బాగా చేసావు. మొత్తానికి మన తిరుపతి బాక్రాపేట తలకొండ పెంచులకొండ అన్నీ అడవులు శాండల్వుడ్ సినిమా ఇది బాగా ఎక్కింది. నీ పేరు చెప్పి ఇప్పుడు అందరూ దాని మీద వెళ్తూ ఉన్నారు. మొన్నే లారీలో వెళ్ళిపోయి నేను కూడా ఇప్పుడు నువ్వు ఈ పుష్ప చూసే కదా నేను కూడా లారీ ఎక్కి అమెరికాలో ఎనసందనం అంతా చేస్తూ ఉన్నాను. లోడ్ కూడా బాగానే వచ్చింది. లోడ్ కూడా దింపేస్తే ఆఫీసర్ కూడా బాగానే హ్యాపీస్ ఫీల్ అయ్యాడు. నాకు కూడా టిప్ ఇచ్చిర్రా పుష్ప అది మొత్తానికి బాగా చేసావు. మళ్ళీ ఊరే ఏందిరా మళ్ళీ పుష్ప 3 అంటున్నాడు. రాయనా నువ్వు భలే చిన్న కథ కాదురా స్వామి నువ్వు. సో 3 కూడా వస్తుంది అయితే చూద్దాం ఏముంది. ఇక 3, 4, 5, 6 తీస్తూ ఉంటే మేము చూస్తూ ఉంటాంలా తీసుకుని వస్తామని ఇంకా మేము చూస్తూ ఉంటాం లేడా. రేట్లు మాత్రం ఉన్నాయండి. నేను 3 బుధవారాలు చూసింటే ఎంత టికెట్ కాకపోతే నా టికెట్ మా ఫ్రెండ్కి ఇచ్చలే ఆ క్యాండిడేట్ బాగుంది సినిమా అన్న స్వామి సినిమా బాగుంది ఎంజాయ్ చేశాను అన్నాడు. పర్వాలేదు మేము కూడా కొంచెం తగ్గాక వేడి తగ్గాక వెళ్ళినాం. 2 ఆటకు కూడా మనుషులు వచ్చిర్రా భలే నీ సినిమా సూపర్ హిట్. ఇంకోటి ఏంటంటే ఈ సినిమా తీసే ప్రొడ్యూసర్ అంతా మనోళ్ళే కదా మన డెట్రాయిట్ బ్యాచ్. అలా కూడా ఊర్లో సిండికేట్ లాగా ఉండి బాబా ఏ సినిమా అన్ని సినిమా ప్రతి సినిమా సూపర్ హిట్టే కదా బాగానే తీస్తుండ్రు. ఇప్పుడు సన్నీ డియోల్స్తో బాలీవుడ్ సినిమా కూడా ఉంది ఓయమ్మ ఆయన వాళ్ళకు కూడా ఒక థమ్సప్ సినిమా కూడా 2 థమ్సప్లు. సరే ఇంకా స్వామి శరణం నేను కూడా రెస్ట్ తీసుకుంటాను. వెళ్ళి స్నానం చేసి పూజ చేసుకోవాలి. బాగా ఒక మొత్తానికి పుష్పటు బాగానే ఉంది ఆ 2 సినిమాలు. ఇంకా 3 కోసం ఎదురు చూస్తూ ఉంటాము. సుకుమార్ నువ్వు కూడా బాగానే తీసావు. దేశప్రసాద్ నువ్వు కూడా బాగానే చేసావు మ్యూజిక్ అంతా కూడా. మధ్యలో నిన్ను పీకేశారు అది ఇది అన్నారు. పర్వాలేదు నేను పీకినా పర్వాలేదు నేనే చెప్పా వాడి మిడియాలో పిల్లకాయ వాడి పీకేట్రా నాయన అని చెప్పి బాగానే చేశారు నీకు. సరే అయితే పుష్ప 3లో కలుద్దాం మళ్ళీ. ఇంక తర్వాత వచ్చి ఇంకా జనవరి సినిమాలు వల్ల పండగ సినిమాలు ఉన్నాయి. ఇంకా జనవరి మన గేమ్ చేంజర్ కూడా పండగకి వెళ్ళిపోయింది. సంక్రాంతికి 2 సినిమాలు ఉన్నాయి. ఇక ఈ 2 సినిమాలు ఏమైనా ఉన్నాయి. గ్లాడియేటర్ కూడా మర్చిపోయినా చూడడానికి. నేను వెళ్తే కట్అవుట్ పెట్టినారు మా ఆవిడ కూడా చెప్పి ఓయమ్మ గ్లాడియేటర్ వచ్చేస్తుంది ఇది ఇలా అనేసి వెళ్ళాలి మళ్ళీ ఆ సినిమా కూడా. ఇంకా అది ఇంగ్లీష్ సినిమా కూడా చూసేస్తే పూజ చేస్తాం. తర్వాత మళ్ళీ కలుస్తూ ఉందాం చూస్తూనే ఉండండి మన కాళహస్త్రి మన వీడియో లాగ్స్ చూస్తూనే ఉండండి. ఇప్పుడు మన పుష్ప చూసి వెళ్ళా అంటే మన కాళహస్త్రి కూడా చూడమల్లే మీరంతా. సరే అయితే ఉంటానైతే ఉండేదా.